ఇంకా ఫ్యూ మినిట్స్లో మనమైతే కొత్త ఇయర్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాం. సో మంచిగా వాడుకుండు కేక్ కట్ చేపిద్దామని చెప్పి లేవట్టిండ్రు చూడండి. హ్యాపీ న్యూ ఇయర్. టు ఫ్రాంక్ నేనైతే న్యూ ఇయర్ నా లైఫ్ మంచిగా ఉంటుంది అట్లా అని నేనైతే ఏమనుకోను. జస్ట్ ఏంటంటే న్యూ ఇయర్ కదా, అదొక కొత్త ఇయర్ మనం మంచిగా స్టార్ట్ చేయాలా అని చెప్పి అంతే. అదొక ఏం సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఇవాళ మండేనే. మళ్ళీ రేపటి నుంచి అదే ఈఎంఐల గురించి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఫ్యూ మినిట్స్లో మనమైతే కొత్త ఇయర్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాం. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్ లెవెల్ 53 అయితే అవుతుంది. ఇంకా కొంచెం సేపట్లో మనం న్యూ ఇయర్లో అయితే ఎంటర్ అయితే అయిపోతాం. సో ఇప్పుడు మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే వేసినాం. ఇప్పుడు నైట్ టైం. యాక్చువల్ నాకైతే ఇవన్నీ అయితే ఇష్టం ఉండదు, కానీ మా వైఫ్కి అడ్వైక్ ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి చేయాలని చెప్పి కేక్ అయితే తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ సెలబ్రేషన్స్ అయితే చూపిస్తా. మంచిగా వాడుకుండు కేక్ కట్ చేపిద్దామని చెప్పి లేవట్టిండ్రు చూడండి. సో కృష్ణ, మనీష్, చంద్రిక, నేను, అడ్విక్ ఇయర్ అయితే మేమైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినాకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినా. సో లంచ్ కూడా తినేసిన. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:40 అవుతుంది. 2:40కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మా ఇంటి ముందు చంద్రిక అయితే ముగ్గేసింది చూడండి. మా ఇంటి ముందే కాదు, ఇవాళ అందరి ఇంటి ముందు మంచిగా కలర్ఫుల్ ముగ్గులు అవుతున్నాయి చూడండి. సో మా గల్లీలా ఇదంతా ఏంటంటే మార్నింగే తీసినారు, 2 అవుతుంది కదా. సో వెహికల్స్ వెళ్ళి మనుషులు వెళ్ళి కొంచెం ముగ్గు అయితే కొంచెం అయితే చెడిపోయింది. కాకపోతే అందరి ఇంటి ముందు కన్నా మా ఇంటి ముందు కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది. ఫ్రాంక్, నేనైతే న్యూ ఇయర్ నా లైఫ్ మంచిగా ఉంటుంది అట్లా అని నేనైతే ఏమనుకోను. జస్ట్ ఏంటంటే న్యూ ఇయర్ కదా, అదొక కొత్త ఇయర్ మనం మంచిగా స్టార్ట్ చేయాలా అని చెప్పి అంతే. అదొక ఫీల్ ఒకటే ఉంది, కానీ నాకైతే న్యూ ఇయర్ అంత హైప్ ఏమి ఉండదు. అందుగురించి నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకైతే ఇష్టం ఉండదు. నిన్న కూడా మా వైఫ్ కోసం నేనైతే సెలబ్రేట్ చేసినాం, కేక్ కట్ చేసినాం అంతే. ఏం సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఇవాళ మండేనే. అదే మనీ గురించి, అదే ఈఎంఐల గురించి మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. సో అందుగురించి ఇవాళ ఒక్కరోజైనా కొంచెం మంచిగా అయితే ఎంజాయ్ చేయాలా అని నేనైతే అనుకుంటా అంతే. కానీ ఇవాళ మంచిగా ఉంటే నా ఇయర్ అంతా మంచిగా ఉంటుందని ఏమో అనుకోను. ఏం చేంజ్ కాదు, అట్లనే ఉంటుంది. అదే ఆఫీస్ పోవాలా, అదే వర్క్ చేయాలా, అదే ఈఎంఐలు కట్టాలా, అదే శాలరీ వస్తుంది, అట్లనే అంతే. సో న్యూ ఇయర్ రోజు చూడండి కొత్త బట్టలు అయితే తీసినాం. కాకపోతే అవి చిన్న అయితే అయిపోయినాయి. అంటే వీడు 3 months ఉన్నప్పుడు తీసుకొచ్చినాము, ఇంతవరకు వెళ్ళే. సో ఇవాళ వేద్దామని చెప్పి డ్రెస్ అయితే వేసినాం. చిన్న అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం తీసేయాలి, ఇది వేయొద్దు ఈ డ్రెస్ అయితే. చూడు మనకి అంతా కొత్తగా కనిపిస్తుంది. స్క్రీన్ కొంచెం చిన్న ఉండే వరకు ఎక్కువసేపు అయితే ఏం చేయలేడు. గోప్రోలో వీడియో వేస్తుంటే నేను ఇట్లా వీడియోస్ చేస్తున్నా అని మా ఇంట్లో అయితే తెలియదు. మా ఇంట్లో తెలిసి అయితే నన్ను అయితే తిడతారు, మా మమ్మీ మా డాడీ అయితే తిడతారు. ఎందుకంటే ఇట్లా చిన్న బాబు కదా, చిన్న బాబు ఫేస్ చూపెట్టడం వాళ్ళకైతే ఇష్టం లేదు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, ఇన్స్టాగ్రామ్. ఇంకా కొంచెం సేపు అయితే స్వెటర్ అయితే వేసేసాం. అందు గురించి అని చెప్పి ఇప్పుడే బ్లాగ్ అయితే వేస్తున్నా ఈ డ్రెస్ పైన. మళ్ళీ స్వెటర్ వేసినాక బ్లాగ్ చేయలేను కదా. సో చూడండి ఎట్లయితే వేస్తున్నాడో. సో ఫైనల్గా వచ్చే వీడియో అయితే మీ అందరికీ వీడియో స్టార్ట్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.